దైవజనుల మీద తిరగబడితే ఏమొస్తుంది? ఎంత ఫూలిష్గా ఆలోచిస్తారు మీరు. చూడండి, నయమాను తిరిగి వెళ్తుంటే దాసుడు చెప్తున్నా, అయ్యా నీ బాగు కోసమే చెప్పారయ్యా, వింటే ఏమవుతుంది అన్నప్పుడు నయమాను ఆ దాసుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునిగాడండి. 7 మార్లు మునిగాడు. మునిగి లేచిన వెంటనే తన యొక్క శరీరము దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పింది చెప్పినట్టుగా పసి పిల్లవాని శరీరం వలె మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుని నోట దేవుని మాట స్థిరపరచబడుతుంది. 2 అభిషేకము పొందుకున్న ఎలీషా నోట దేవుని మాటగా ఏ మాట వస్తుందో ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. మాటలో ఉంది శక్తి. ఈరోజు ఇక్కడ ఉన్న లోపము మాట వినకపోవడం. ఈ ప్రాంతంలో ఉన్న లోపమే అది. మాట వింటారు కానీ మాటను ఆచరించరు. మాట ప్రకారము చేయాల. వినడములో లేదు ఆశీర్వాదము, మాట గైకొనడంలో ఉంది. దేవుని మాటను నెరవేర్చడంలో ఉంది అసలు సిసలైన ఆశీర్వాదము, విడుదల, స్వస్థత, విమోచన, రక్షణ. దేవుని మాట ప్రకారము జీవించాలా. చెప్పింది చెప్పినట్లుగా మీ జీవితంలో నెరవేర్చాలా. చాలామంది దైవజనులైనటువంటి సతీష్ కుమార్ గారు బోధించేటప్పుడు ఎక్కువగా కుటుంబాల గురించినటువంటి భారముతో, అట్టి ఆత్మ సంబంధమైన వాక్యాలతో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి ఆటుపోట్ల గురించి వివరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్త్రీలతో చెప్తారు, మీరు కొంచెం తగ్గించుకోండి అమ్మా, కొంచెం లోపడండి, నీకు తెలుసులే, నీకేం తెలుసు, మా కష్టమేంటో నీకేం తెలుసు, మా బాధ చెప్తావులే. చాలామంది స్త్రీలు వచ్చి ఎప్పుడు అయ్యగారు ఎందుకమ్మా మాకు చెప్తారు, మనకే చెప్పాలా మీరు అనుకోండి, మాకు చెప్పండి. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా పరలోకం వెళ్ళాలని మన అయ్యగారి ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అంటారు, అంతా స్త్రీలకే చెప్తారమ్మా, తగ్గించుకోమని చెప్తారు, లోపడమని చెప్తారు, అణుచుకోమని చెప్తారు, ఓపిక అంటారు. ప్రతిదానికి స్త్రీ అంటారేంటమ్మా, అమ్మా సిస్టర్స్ అంటారమ్మా, అమ్మా చెల్లెళ్ళు అంటారమ్మా, మళ్ళా మాకే చెప్తారమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం పరలోకానికి వెళ్ళాలని మన దైవజనులు కోరుకుంటున్నారు కాబట్టి వాక్యము ఎక్కువగా మనతోనే చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి పురుషుల సంగతి ఏమిటి? ఎక్కడికి ప్రయాణం? భార్యలను ప్రేమించాలా, బహుగా బహుగా భార్యను ప్రేమించాలా. యేసయ్య చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను సంఘమును ప్రేమించి సంఘము కొరకు నా ప్రాణమునే త్యాగము చేసినట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించవలెను. ఇలా అయితే పురుషులు పరలోకంలో గల్లంతే అని ఒక ఆర్టికల్ కూడా నేను రాశా. చాలా కష్టం అండి. ఎందుకో పురుషులకి దేవుడు ఎందుకో ఈ బాధ్యతనిచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమతో భార్యను ప్రేమించడం ఎంత కష్టం అండి. దట్టు చచ్చిపోయేంతగా ప్రేమించడం ఎవరి చేత అవుతుందండి? అసలు పురుషులకి అది చేతనే కాదు. వాళ్ళు ఎప్పుడు స్వార్థమే. నాకు భోజనం అంతా పెట్టాలా, నేను తిన్న తర్వాత మిగిలితే నువ్వు తినాలా, మొదట నా కడుపు అంతా నిండాలా, ముందు నన్ను చూసుకో, ఆ తర్వాత నువ్వు నీ పిల్లలు. వీళ్ళు ఎక్కడ ప్రేమిస్తారండి? మళ్ళీ క్రీస్తు ప్రేమ అంట, ప్రాణం ఇచ్చే ప్రేమ అంట. ఇలా అయితే జాగ్రత్త, పురుషులు పరలోకంలో గల్లంతయ్యే అవకాశం ఉంది. అప్పుడు ప్రిన్సే పుట్టినాడు, సుహాస్ పుట్టలేదు ఇంకా. ఆ సమయంలో ఒక ఆర్టికల్ రాయాలని ఆశపడ్డాను. అయ్యగారు అన్నారు, నువ్వు కూడా ఏదన్నా కల్వరి కాంతికి పత్రికలో ఆర్టికల్స్ రాయడానికి ఆలోచించంటే. అలాంటప్పుడు నేను ప్రార్థన చేసుకొని ఆలోచిస్తే నాకు వచ్చిన ఒక ఆర్టికల్ పేరేంటంటే, ఇలా అయితే పురుషులు పరలోకంలో గల్లంతే. కనిపించేది బహుశా పరలోకంలో అంతా స్త్రీలే, చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకొని. ఎందుకంటే మనకు లోపడమన్నారు, హ్యాపీగా లోపడదాం, మౌనంగా ఉందాం. అమ్మ నువ్వు వెళ్ళు, వెళ్తా, నువ్వు ఉంటా, 4 అడుగులు వేస్తా, ఆగుతా, హ్యాపీ. ఏదైనా మనకి సంతోషమే. లోపడ్డం చాలా ఈజీ, లోపడ్డం మనకి చాలా ఈజీ. ఈరోజు చాలామంది మూర్ఖులకి అర్థం కాదు, నేను చేస్తా, నన్ను ఎందుకు ఆపుతావు? ప్రశాంతంగా ఉండమంటే ఎందుకు మారాటం?
చాలా మంది మూర్ఖపు దెయ్యాలు. లోబడండి, భర్తలకు లోబడండి. భర్తలు మీకు అధికారికంగా ఉంటారు, వారు మిమ్మల్ని ప్రేమించాలా. యేసయ్యా చాలయ్యా, నీ ప్రేమే నాకయ్యా. యేసయ్యా చాలయ్యా.